రసాయనాలతో ప్రయాణిస్తున్న లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. రసాయనాలతో కూడిన నౌక సముద్రంలో మునిగిపోవడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ హై అలర్ట్ ప్రకటించింది. భారీ నౌకలో 640 కంటైనర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మరికొన్నింటిలో 8,444 టన్నుల డీజిల్, 367 టన్నుల ఫర్నెస్ ఆయిల్ ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. రసాయనాలు, డీజిల్, ఫర్నెస్ ఆయిల్తో కేరళ తీరం తీవ్రంగా కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లలోని ఇంధనం తీరం వైపు ప్రయాణిస్తే ఎవరూ తాకవద్దని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కంటైనర్లలోని డీజిల్, రసాయనాలు ఎంతవరకు వ్యాపించే అవకాశం ఉందనే దానిపై ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానంతో పరిశీలనలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. పర్యావరణ సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లైబీరియాకు చెందిన భారీ నౌక కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో ఓడలోని కంటైనర్లు సముద్రంలోకి జారిపోయాయి. విజంజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన నౌక శనివారం నాటికి కొచ్చిన్ ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది. కంటైనర్ మునగడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్ అందులోని సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చారు. దీంతో 24 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.